శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 2 సాముయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 సాముయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనము. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడనాడిన వాడును కాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి భక్తిహీనుడు మొదటిగా దేవుణ్ణి అనుసరించి ఆ తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే మరలా చెప్తున్నాను, భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు కాదు, కానీ మొదటిగా దేవుణ్ణి అంగీకరించి ఆ తరువాత వెనుకడుగు వేసినటువంటి వాడు. అందుకే భక్తిహీనుడు ఏది చేసినా కూడా దానిని దేవుడు అంగీకరించడు, ఇష్టపడుడు కూడా. ప్రియమైనటువంటి వార్లారా, సామెతల గ్రంథము 15:8 ఏమంటున్నాడంటే, భక్తిహీనుడు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని మాట్లాడుతుంటున్నాడు. అవును, భక్తిహీనులు కూడా దేవుని యొక్క సన్నిధిలో కనబడతారు, కానీ దేవుని చేత అంగీకరించబడరు. అందుకే దేవుడు భక్తిహీనుల యొక్క ఆలోచనలను భంగం చేస్తూ ఉంటున్నాడు. భక్తిహీనులకు కలిగే నష్టాలు కూడా చాలా ఉంటున్నాయి ప్రియులారా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త బలహీనతల మీద కూడా దుర్నీతి మీదనే దేవుడు కోపమును పరలోకములో నుండి పంపిస్తాడన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా భక్తి కలిగిన వారముగా జీవించాలే కానీ భక్తి లేనటువంటి వారుగా ఉండకూడదు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకసారి గుర్తుపెట్టుకో, నేను భక్తిలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని కాకుండా దేవుణ్ణి ఏ విధంగా నేను ఆరాధిస్తున్నాను అన్నటువంటి గుర్తుపెట్టుకొని యథార్థవంతమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా జీవిద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మార్గములు అనుసరించినట్లుగా భక్తిహీనుడుగా కాకుండా భక్తిపరురాలుగా ఉండటకును సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభువా, మీరే ఆదియు అంతమమై ఉండి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.